ఆదిలాబాద్ అభివృద్ధికి ఎయిర్పోర్టు నిర్మాణం, రేణుకా సిమెంట్ ఫ్యాక్టరీ కీలక మలుపు కానున్నాయని ఎమ్మెల్యే పాయల్ సెంగల్ తెలిపారు. ఢిల్లీలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగిన భేటీలో ఎయిర్పోర్టు ఏర్పాటుపై కీలక అవగాహన కుదిరిందన్నారు. రన్వే, టెర్మినల్ భవనం కోసం అదనంగా మరో 400 ఎకరాలు సేకరించనున్నట్లు తెలిపారు. అలాగే విద్యుత్ లైన్ల మార్పిడికి 340 కోట్ల రూపాయలు కేటాయించనున్నట్లు వెల్లడించారు. భూసేకరణ పూర్తయ్యాక ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తారన్నారు. అలాగే రామాయి, రాంపూర్ మధ్య త్వరలోనే రేణుకా సిమెంట్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేస్తామని, దీని ద్వారా 2000 మందికి ఉపాధి లభిస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈరోజు ఆదిలాబాద్ ప్రజలకు ఎయిర్పోర్టుకు సంబంధించినటువంటి ఆ యొక్క డెవలప్మెంట్ అంతా కూడా చెప్పాలన్నటువంటి ఆలోచనతోనే ఈనాటి ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తున్నాం. చాలామందికి రకరకాల అనుమానాలు ఉండే, అసలు ఆదిలాబాద్లో ఎయిర్పోర్ట్ అవుతుందా, ఎయిర్పోర్టు ఎట్లయితుంది, ఒకసారి 500 అంటున్నారు, మరోసారి 1000 అంటున్నారు, అవుతుందా పోతుందా అని అనేక రకమైనటువంటి అనుమానాల్ని వ్యక్తం చేసే ప్రయత్నం చేశారు. నిన్న ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మధ్యన క్లుప్తంగా ఒక పూర్తి అవగాహన ఒప్పందం లాగా నిన్న ఆ యొక్క సమావేశం పూర్తయింది. ఈ వెనకబడ్డటువంటి ఆదిలాబాద్కు ఇంతటి గొప్ప అవకాశం రావడం నేను అనేక సందర్భాల్లో చెప్తూ వస్తుంటే, ఈ ఆదిలాబాద్కు ఎయిర్పోర్ట్ వస్తే కానీ మిగతా అభివృద్ధి కార్యక్రమాలు జరగడానికి కొంత ఇబ్బంది ఉంటుందని చెప్పిన. మరి ఈరోజు ఎయిర్పోర్టు విషయంలో 1880 ఎకరాలే కాకుండా మరొక 400 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం సేకరించాలని, 80 ఎకరాలలో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు ఇమీడియట్గా కేటాయించి ఆ యొక్క ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు సంబంధించిన టెర్మినల్స్ ఏదైతే విమాన రాకపోకలు ప్యాసింజర్లకు సంబంధించింది ఉంటుందో ఆ యొక్క టెర్మినల్, మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా డెవలప్ చేయడానికి నిన్న ఢిల్లీలో ఒక ఒప్పందం కుదిరింది. మరి అదేవిధంగా అదే కాకుండా హైటెన్షన్ లైను దాన్ని షిఫ్ట్ చేయడానికి 340 కోట్ల రూపాయలు అవసరం ఉంటే, ఇంకా ఏరియా పెరుగుతున్నది కాబట్టి దానికి దాదాపు 600 కోట్ల రూపాయలు ఆ హైటెన్షన్ వైర్ల షిఫ్టింగ్ కొరకు కూడా, లైన్ షిఫ్టింగ్ కొరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక ఆమోదం తెలిపింది. రాజ్నాథ్ సింగ్ గారు గొప్పగా ఈ ఆదిలాబాద్కు ఒక వరంలాగా, మీకు ఆదిలాబాద్కు కావాల్సినటువంటి అన్ని విషయాలలో కేంద్ర ప్రభుత్వం పూర్తి